నెల్లూరు స్పెషల్. హాయ్ హలో వెల్కమ్ టు కివి గోల్డెన్ పాండా. నేను మీ కీర్తి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చింతాకు పొడితో చిన్న చేపల కూర ఎలా చేసేద్దామో చూద్దాం రండి. ఇది మా నెల్లూరు స్పెషల్ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చిన్న చేపలు తీసుకొని వాటి తల తోక అన్ని క్లీన్ చేసేసి సైడ్ బౌల్లో తీసుకొని దాన్ని 3-4 టైమ్స్ అయితే కంపల్సరీగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఒక 2 ఆనియన్స్, 2 టొమాటోస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుందాము. తర్వాత మ్యారినేట్ చేద్దామండి ఈ చేపల్ని. ఫస్ట్ అయితే పసుపు వేసేసుకుందామండి. మ్యారినేట్కి మోస్ట్ ఇంపార్టెంట్ కదా. పసుపు వేసేసుకుందాం. పసుపు వేసిన తర్వాత తగినంత కారం వేసుకోవాలండి. కారం మేమైతే 3-4 స్పూన్స్ వేసుకున్నామండి. కొంచెం చేపల కూరలో కారంగా ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇదైతే ఆడిచ్చిన కారం అండి. సో మాకు 3-4 స్పూన్స్ సరిపోతుంది. కారం వేసేసుకొని తర్వాత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అయితే మేము కల్లుప్పు యూజ్ చేస్తామండి. చేపల కూరకు అదే బాగుంటుంది, మీరు అదే వేయండి. కల్లుప్పు వేసేసి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చింతాకు పొడితో కదండి చేసేది. సో ఒక 4 స్పూన్స్ చింతాకు పొడి అయితే వేసేసుకోండి. చింతాకు పొడి ఇది ఇంట్లో దంపించామండి. మీరు అంత ప్రాసెస్ కష్టం అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. తర్వాత ఆనియన్స్, టొమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ వేసేసి మనం వాటిని స్లోగా మ్యారినేట్ చేద్దాం. చిన్న చేపలు కదండి, సో చిన్నగా అంతా కలిసేలాగా అన్నిటికీ పట్టేలాగా నీట్గా మ్యారినేట్ చేసుకుందామండి. చిన్నగా ఇలా మ్యారినేట్ చేయడం వల్ల బాగా చేపలకి పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అదే మనం డైరెక్ట్గా వేసేస్తే ఆనియన్స్, టొమాటోస్ అంత టేస్ట్ రాదు. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసి అలా సైడ్ పెట్టేసేయండి కాసేపు, ఒక 5-10 మినిట్స్. అంతలోపు మనం తిరగమాతకి పోపుకి రెడీ చేసుకుందాం. ఆ తర్వాత చింతపండు ఉంది కదండి, చింతపండు రసంని మనం చేపల కూరలో వేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ కదా, మనకి చింతపండు పులుసు వల్లే కదా మనకి చేపల కూర రుచి వచ్చేది. సో మొత్తం చింతపండు ఎంత కావాలో అంత తీసుకొని మనం మ్యారినేట్ చేసిన దాంట్లో వేసేద్దాము. తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసుకుందామండి. చేపల కూర కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ పట్టిద్ది. తగినంత ఆయిల్ వేసుకోండి. ఆవాలు వేసుకోండి పోపుకి. తర్వాత జీలకర్ర వేసుకోండి. మెంతులు అయితే తప్పకుండా వేసుకోండి, చేపల కూరలో చాలా బాగుంటుంది. మెంతులు వేసేసుకొని తిరగమాత కదండి, కొంచెం ఆనియన్ ఒకటి ఊరికే అలా వేసేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేసేసి ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకుందాము. మన నెల్లూరులో అయితే చెప్పాలంటే చాలా స్పెషల్ అండి చేపల కూర చేయడంలో. సో ఇది కూడా ట్రై చేయండి చింతాకు పొడితో, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది తీసి ఈ చిన్న చేపలు, ఈ చింతపండు పులుసు అన్నీ పోసేసాం కదండి, మొత్తం డైరెక్ట్గా మనం తిరగమాతలోకి వేసేసుకోండి. అంత తిరగమాతలోకి వేసేసి చిన్నగా వేయగానే ఇంకేం కలిపెట్టకూడదండి. మీరు గరిటె తీసుకొని ఆ చిన్న చేపలన్నీ విరిగిపోతాయి. సో అలా వేసేసుకొని అలా వదిలేయండి కాసేపు. హై ఫ్లేమ్లో పెట్టండి ఒక 5-10 మినిట్స్. ఆ తర్వాత మనం ఎలాగో లో ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాము కాసేపు. హై ఫ్లేమ్లో పెట్టి అలా గరిటెతో అయితే యూజ్ చేయొద్దండి, జస్ట్ అలా గిన్నెనైతే తిప్పండి చాలు. తర్వాత మా నెల్లూరులో అనగానే చేపల కూర అనగానే మేము వాడే ఫస్ట్ థింగ్ ఏంటంటే మామిడికాయ అండి. మామిడికాయ ముక్కలు వేయకుండా మేము చేపల కూర అయితే అస్సలు చేయము. మాకు రుచి ఇచ్చేదే ఆ మామిడికాయ ముక్కలు. మీరు కూడా వేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మాకు పులుసు అంటేనే మామిడికాయ వేయాల్సిందే ఖచ్చితంగా. సో కాసేపు లిడ్తో కవర్ చేసేసేయండి. కవర్ చేసి ఒక 10 మినిట్స్ ఉడికినిచ్చాక ఒకసారి చూసుకోండి, ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుందండి, బాగా ఉడుకుతుంది. తర్వాత కాసేపాక ఒక 15 మినిట్స్ చాలండి, చేపల కూర ఊరికే ఉడికిపోతుంది. తర్వాత టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. అసలు మీరు ఒక్కసారి అయితే తిని చూడండి, వేడి వేడి అన్నంలో ఇలా చింతాకు పొడి వేసుకొని చిన్న చేపల కూరతో ఆ మామిడికాయ ముక్కలు వేసుకొని అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ప్లీజ్, థ్యాంక్ యూ.